న చ ప్రీణయతే చక్షుః సదా దుర్యోధనస్య సహ క్రూరోऽసౌ దుర్మతిః క్షుద్రః రాజ్యలుబ్ధో న పత్రపః. భీముణ్ణి చూస్తే దుర్యోధనుడికి ఎప్పుడు కంట నింపుగానే ఉంది, ఇష్టం లేదు అని. ఆ దుర్యోధనుడు క్రూరుడు, దుర్మార్గుడు, నీచుడు, సిగ్గులేనివాడు, రాజ్యలోభం కలవాడు. ఆ నీచుడికి కోపం వచ్చి భీముణ్ణి ఏమైనా చంపివేశాడేమో, చంపించాడా? ఆ చింతలోనే నా మనస్సు కలత చెందుతుంది, దహించుకొని పోతుంది. అందరూ కలిసేటప్పుడు దుర్యోధనుడు వచ్చాడంటే నేను చాలా భయపడతాను, ఎవరినేం చేస్తాడు అని చెప్పేసి అని ఆ కుంతీదేవి చెప్పుకుంది. విదురుడు, అమ్మ అలా అనుకో, అలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు, అపశకునం పలకకూడదు. ఈ విషయంలో దుష్టుడైన దుర్యోధనుడిని మనం విచారిస్తే వాడు మిగిలిన నీ పుత్రులను కూడా దెబ్బతీస్తాడు. ఇప్పుడు వెళ్ళి మనం అడగచ్చు భీముడు ఎక్కడున్నాడు అని. చాలా బాధపడుతున్నారు వీళ్ళు అని చాలా సంతోషపడి మిగతా వాళ్ళని కూడా ఒక్కొక్కరిని చంపేస్తాడు. పూర్వం వ్యాస మహర్షి చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నీ పుత్రులు దీర్ఘాయుష్మంతులు కనుక నీ పుత్రుడు భీముడు తప్పకుండా వస్తాడు, నీకు ఆనందాన్ని కలిగిస్తాడు అని తన చోటుకు వెళ్ళాడు విదురుడు. కుంతి బాధపడుతూ పిల్లలతో కలిసి ఇంట్లోనే కాలం గడుపుతూ ఉంది. అటు నాగలోకంలో భీముడు పడుకొని 8 రోజులైంది. తాగిన రసం జీర్ణమై భీముడు లెక్కలేనంత బలాన్ని పొందాడు. అన్ని రసాలు తాగాడు, విషం కూడా తాగేశాడు, ఏమీ కాలేదు భీముడికి. 8 రోజులు పడుకున్నాడట. ఆ మత్తు దిగలేదు, రెండోది అరగలేదు లోపల ఉండే, అంతగా తాగాడు అని అర్థం. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అందరూ భీముడిని ఓదారుస్తూ ఇలా అన్నారు, ఓ మహాబాహు, నువ్వు త్రాగిన రసం వల్ల నీకు 10,000 ఏనుగుల బలం వచ్చింది. మేము తాగించాము ఒక రసాన్ని, విరుగుడు రసాన్ని, విరుగుడు రసాన్ని. దాన్ని ఎవరికి ఇవ్వం మేము, ఆ రసం మేము ఎవరికి ఇవ్వం. యుద్ధంలో నువ్వు అజేయుడివి, నిన్నెవరూ గెలవలేరు, అటువంటి రసం తాగావు నువ్వు. ఈ రోజున నువ్వు ఈ దివ్య జలంతో స్నానం చేసి ఇంటికి వెళ్ళు, నీకోసం నీ సోదరులు బాధపడుతూ ఉన్నారన్నారు. తాగటమే కాదు రసము, స్నానం కూడా చేయి దీంతో. చూడండి, స్నానము చేశాడు, తాగాడు, చక్కగా స్నానం చేశాడు వాళ్ళు చెప్పినట్టుగా. తెల్లని బట్టలంతా కట్టుకున్నాడు భీముడు, శ్వేత అంబరధారిగా ఉన్నాడు. తెల్లని పూలమాలను మెడలు వేసుకున్నాడు తానే. తర్వాత నాగరాజ భవనంలో భీముడికి మంగళ కార్యాలను చేశారందరూ. విషాన్ని హరించే ఔషధులు, పరిమళ ద్రవ్యాలతో కూడిన పరమాన్నాన్ని భీముడికి పెట్టారు. భీముడు దానిని తిన్నాడు. నాగులు భీముణ్ణి సత్కరించి ఆశీర్వదించి దివ్యాభరణాలతో అలంకరించారు కూడా. భీముడెంతో సంతోషిస్తూ వారి వద్ద అనుమతి తీసుకొని బయలుదేరటానికి సిద్ధమయ్యాడు, ఇంకేం వెళ్ళాలని. ఎంత బలాఢ్యం పుంజుకున్నాడో తెలీదు, అంత శక్తి నాగలోకంలో పుంజుకున్నాడు. నాగదేవతలందరూ ఆయన మీద కృపగా చూశారు, అందరూ ఆశీర్వదించారు, చక్కగా అలంకరించారు. చాలా ఆనందంతో ఉన్నారు భీముడిని చూస్తూనే అందరూ కూడా. అప్పుడు ఒక నాగుడు అంటున్నాడు భీముణ్ణి, నీటి నుండి పైకెత్తి గంగా తీరాన గల వనంలో ఉంచి అంతర్ధానమయ్యాడు. అతడికి ఏం జరిగిందో తెలియదు. అతడితో పాటు వచ్చినటువంటి నాగులు కూడా అతడితో పాటే వెంటనే అదృశ్యమయ్యారు, ఎవరూ కనపడలేదు. మామూలుగా ఎక్కడ పడుకున్నాడో అక్కడ పండబెట్టారు. తర్వాత భీమసేనుడు త్వరగా వచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు. తల్లికి అన్నకు నమస్కారం చేశాడు, చిన్న తమ్ముల శిరస్సులను ముద్దాడాడు. కుంతి ధర్మరాజులందరూ కూడా ఎంతో సంతోషంతో భీముణ్ణి కౌగలించుకున్నారు. ఎంత అదృష్టం అనుకున్నారు అందరూ కూడా. అప్పుడు భీముడు తనకు దుర్యోధనుడు చేసిన దుశ్చేష్టలన్నిటినీ
సోదరులకు చెప్పాడు. ఏమేమి జరిగింది నాకు, నాగలోకంలో ఏమేమి జరిగింది, నాగలోకంలో తనకు జరిగినటువంటి మంచి చెడుల గురించి కూడా అంతా చెప్పుకొని వచ్చాడు. బాగుంది, అంత అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ దుర్యోధనుడికి మాత్రం ఏదో కష్టంగా ఉంది. అప్పుడు ధర్మరాజు, భీమా మౌనంగా ఉండు, జరిగినటువంటి విషయాలు ఎవరికి చెప్పవద్దు, మాతో చెప్తున్నావు నిజమే, ఏమీ జరగలేదు తెలుసా, అట్లనే ఉండు నువ్వు, ఇది ఎవ్వరికి ఈ రహస్యాన్ని బయట వెళ్ళకూడదు. ఆ రోజు నుంచి ధర్మరాజు తమ్ములను అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ కాలం గడిపాడు. ఇక నన్ను మీరు వదిలేసి ఎక్కడా వెళ్ళకూడదు, నాతోనే భోంచేయాల, నాతోనే పడుకోవాల, నాతోనే తిరగాల, ఏం చేసినా నాతోనే, అందరూ కలిసిగా ఉందాం మనం. ఇక్కడ చాలా దుర్మార్గం పని జరుగుతూ ఉన్నది. ఎప్పుడు ఎవరికి ఏమో అపాయం జరుగుతుందో తెలీదు. వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళ 100కు ఒక్కొక్కరికి 100 మంది ఉన్నారు, వాళ్ళకు 100 మంది ఉన్నారు సేవకులు, అట్లా కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎక్కడ చూసినా మన 5గురిని చంపాలా అనేటువంటిది కుతంత్రం, ప్లాను అప్పటికప్పటికే జరుగుతూ ఉంటుంది. ఇక మనం చాలా కష్టం మీద బతకాల్సి వస్తుంది. మనం దేన్ని నమ్మకూడదు. ఒకవేళ ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఒక ఈగ వచ్చిందంటే ఈగను నమ్మకూడదు. ఈగ ఏం తీసుకొచ్చిందో తెలియదు, విషం తీసుకురావచ్చు అది. ఏది కూడా మీరు అక్కడి నుంచి వచ్చిన పదార్థాలు, ఏ జింక కానీ, పావురం కానీ, చిలుకలు కానీ, ఏది ఎలకలు కానీ, కుందేళ్ళు కానీ, ఏది ముట్టడానికి వీల్లేదు, దాన్ని ముద్దాడటానికి వీల్లేదు. ఎవరు ఏ మాయలో వస్తారో ఏం చేస్తారో తెలియదు అని అంటూ దగ్గరే ఉండాలన్నారు. ఒకనాడు దుర్యోధనుడు భీముడి రథసారథిని పిసికి చంపేశాడు. ఒకరోజు భీముడి యొక్క దగ్గరగా ఉండేవాడిని, రథసారథిని. ఆ రథసారథి లేకపోతే రథం బయలుదేరదు. రెండవది చాలా అద్భుతంగా ఆ రథాన్ని నడిపేవాడు, వాణ్ణి చంపేశాడు. ఈ విషయాన్ని పాండవులు విదురుడికి చెప్పారు. ఇట్లా అయిపోయింది మాకొని. ఆయన ఆ విషయం కూడా పైకి పొక్కనివద్దండి, మౌనంగా అంతా సహించండి, ఎవరికీ చెప్పొద్దండి. రథసారథి చచ్చాడు అని, ఎట్లా చచ్చాడు అని చెప్పాల్సి వస్తుంది, చెప్తే మీకే అపాయం అవుతుంది, ఉండిపోండి ఊరికే అని సూచన చేశాడు. పాండవులు విదురుని మాట పాటించారు. ఇంకొకనాడు దుష్ట దుర్యోధనుడు భీముడు తినేటువంటి భోజన పదార్థాలతో కాలకూట విషాన్ని కల్పించాడు. అది కొత్తది, తీవ్రమైనది, విషప్రభావాన్ని త్వరగా చూపిస్తుంది. ఆ రహస్యమైన విషయాన్ని వైశ్యపుత్రుడైనటువంటి యుయుత్సుడు పాండవులకు చెప్పాడు. యుయుత్సుడు చూస్తున్నాడు. భీముడేమి బెదరుకోకుండా దాన్ని కూడా హాయిగా తినేశాడు. ఏ వికారాన్ని పొందకుండా జీర్ణం చేసుకున్నాడు. ఎందుకంటే ఈ పాటికి అప్పుడే విషం తిన్నాడు కదా భీముడు, రసము తాగాడు కదా. ఇంకా ఏ విషము ఎక్కినా కూడా, ఏ నాగులు కరిచినా కూడా, ఏ విషము పాత్రలో వేసి కీర్లో వేసి తాగించినా కూడా భీముడికి ఏం కాదు. అది ఎవరికి తెలియదు కదా. తిన్నాడు లక్షణంగా, గారెలు బూరెల్లాగా తిన్నారు, అత్తరసాలు తిన్నాడు, తక్షణంగా తిన్నాడు. భోజనం ఆ రోజే ఎక్కువ చేశాడు. ఈరోజు అద్భుతంగా రుచిగా ఉందని అందరికీ వేరే చెప్పాడు. మళ్ళీ అడిగి ఇప్పించుకున్నాడు. విషమంతా అయిపోయింది అయినా కూడా తిన్నాడు. తినేసి జీర్ణం చేసుకున్నాడు. రాయి కూడా తింటాడు ఆయన భీముడు. వీళ్ళందరికీ షేక్ అయిపోయారు అందరూ. ఏంటి, మనము కలిపినటువంటి విషం ముద్దలుగా తింటున్నాడు, ఏమిటిది మనిషి అట్లా తింటున్నాడు, అసలు ఇక్కడికే వాసన వస్తుంది, ఆ విషం వాసన. చప్పరించుకొని తిని ఇంకా ముద్దలు పెట్టించుకుంటున్నాడు. ఇదేం మనిషి అయ్యా? ఆ విషం అతి తీక్ష్ణమైనా కూడా భీముడిని కొంచెం కూడా బాధించలేదు. అని తినేశాడు మొత్తం. అందరూ ఆశ్చర్యం. ఇంకా వీడు విషంతో చావడు, మనం వేరే ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఇప్పుడు అర్థమైపోయింది, ఏదో విషమే మొత్తం, రక్తమంతా విషంగానే ఉంది. చూస్తే ఇంక ఏ పాము కరిచినా చావుడు వీడు, ఏ విషం పెట్టినా చావుడు. ఇక దాన్ని మానుకుందాం, మన లిస్టులో విషం కొట్టేసేయండి. భీముడిలో ఎలాంటి మార్పు కలగలేదు, ఇంకా బాగా తిరుగుతున్నాడు. భీముడి యొక్క కడుపులో ఉరకమనే అగ్ని ఉంది. ఆ అగ్నిలో
ఆ విషం పడి జీర్ణమైపోయింది. ఉరకం అనేటువంటి అగ్ని ఉంది అక్కడ, దేవతల కృప నుంచి. అగ్ని మీద పడినప్పుడు కాలిపోతుంది. మనం కూడా ఆహారం తినేటప్పుడు ఈ అనాహత చక్రం నుంచి వెళ్ళిపోవాలి కిందికి. ఎక్కువ ప్రాణాయామం చేసి, తపస్సు చేసి, ఎక్కువ ఏకాగ్రతతో, నిష్ఠతో మాటలో కానీ చేష్టల్లో కానీ మరి తమ యొక్క పనుల్లో కానీ తమ కర్తవ్య దృష్టిలో కానీ ఎవరు ఈ ప్రాణాయామాలను మొత్తం అభ్యసిస్తారో ఏండ్ల కొద్దీ, నెలల కొద్దీ, రోజుల కొద్దీ కాదు, 2 వీక్సా 3 వీక్సా కాదు, అది కోర్సు నీ చచ్చేంత వరకు చేస్తూ ఉండాలి. ఎప్పుడో జన్మాంతరంగా కూడా నీకు అది అబ్బుతుంది. ఎవరు చేస్తారో వాళ్లకు ఫుడ్ పాయిజన్ కాదంటారు. అందుకనే యోగాభ్యాసం అంటే ప్రాణాయామం, క్రియా ప్రాణాయామం, దత్తక్రియా ప్రాణాయామం, దత్తక్రియా యోగం, దాంట్లో నేర్చుకుంటే మీరు ఆ ప్రాణాయామాలు వరుసగా ఇప్పుడు అన్ని చోట్ల చెప్పేస్తున్నారు. ఆ ప్రాణాయామాలు మొట్టమొదట ప్రారంభం చేసుకున్నటువంటిది. కొన్ని వేల మంది దాన్ని బెనిఫిట్ పొందారు. మా టీచర్స్ చాలామంది ప్రచారం చేస్తుంటాడు, దత్తక్రియ యోగాన్ని చేస్తున్నారు కూడా. అటువంటి ప్రాణాయామాన్ని ఎవరు అభ్యసిస్తారో వాళ్ళకి ఫుడ్ పాయిజన్ కాదు, అది తెలుసుకోండి. కానీ అది సిద్ధించేది ఎట్లా అంటే దినము చేస్తూ ఉండాలి. ఇలా పాండవులను ఒక్క దుర్యోధనుడే కాకుండా కర్ణుడు, శకుని కూడా చంపాలని కోరుకున్నారు. వాడు దుర్యోధనుడు ఒకడే అనుకున్నాం కాదు, ఇప్పుడు వాళ్ళ జతలో శకుని చేరుకున్నాడు, మరి కర్ణుడు చేరుకున్నాడు. వీళ్ళందరూ ఒక ప్లాన్ వేసుకున్నారు. ఇంకా కొంతమంది చేరారు, వాళ్ళ పేర్లు ఎందుకో చెప్పలేదు ఇక్కడ. కొంతమంది ఒక ముఠ చేరుకొని చంపే ప్లాన్ ఒక్కటే తప్పితే ఇంక వీళ్ళకి ఇంకే ప్లాను లేదు. కౌరవులకి పాండవులను చంపాల, ఒక్కొక్కరిన చంపుకోరావాల. వాళ్ళకు వచ్చినటువంటి వరాలు తెలియదు వీళ్ళకు. ఒక్కొక్కరిన చంపాల అనే ప్లాను. దినము కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు. వారి యొక్క ఈ దుష్టోపాయాలన్నీ కూడా పాండవులకు తెలిసినా కూడా విదురుడు చేసినటువంటి సూచనలు పాటించి పాండవులు మౌనం వహించారు. విదురుడు చెప్పాడు, ఏమన్నా చేయని వాళ్ళు, ఎంతన్నా చేయని, మీరు మాత్రం చలించద్దండి. ఎన్ని ఎత్తైనా వేయని వాళ్ళు మిమ్మల్ని చంపటానికి చాలా ప్లాన్లు వేస్తారు. మీరేం చావరు, జ్ఞాపకం పెట్టుకోండి. మీకు మాత్రం తెలిస్తే చాలు. వాళ్ళకి తెలియాలి, చచ్చినట్టు చేసుకోండి, మీరు చచ్చినట్టుగా ఆడండి, కానీ చావరు మీరు. విదురుడి ఆజ్ఞానుసారం ప్రతీకారం చేయకుండా సహనాన్ని పాటించారు. ఎన్ని హింసలు పెట్టినా వాళ్ళు ఎందుకు పెడుతున్నామని కూడా అడగలేదు. వాళ్ళు పోని అట్లీస్ట్ అడగలేదు, పోని వాళ్ళు కోపంతో చూడలేదు. ఎవరు కూడా పంచపాండవులు కానీ కుంతి కానీ అసలు చూడొచ్చు కదా, కోపంతో అది కూడా చూడలేదు. ఏ విధమైనటువంటి అనుమానం లేకోకుండా ఉన్నారు. మామూలుగా హింసలంతా కూడా ఒక ఆటలాగా అనుకున్నారు, సంతోషపడుతున్నారట. బాగా చేశావు తమ్ముళ్ళనే పొగుడుతున్నారు. అందరూ తమ్ముళ్ళే కదా. అట్లా కాలాన్ని అట్లా గడుపుతున్నారు. సమయం వస్తుంది, ఎప్పుడు కూడా కుండ నిండాలి కదా. పాపం కుండ నిండినప్పుడు ఎప్పుడు నిండుతుంది, బద్దలైపోతుంది. నిండేంత వరకు కష్టం. కాలాన్ని గడిపారు. ఒకనాడు ధృతరాష్ట్ర మహారాజు రాజకుమారులందరూ ఆటల వ్యవసనంలో మునిగిపోయి ఉన్నారు. అందరూ ఆటలాడుతూనే ఉన్నారు. ఇంకేం పని వాళ్ళకి? సేద్యానికి వెళ్ళాలన్నా, కంప్యూటర్ పనికి వెళ్ళాలన్నా, ఇంకేదన్నా ఉందే వాళ్ళకి? ఏం లేదు. రాజులు బోలెడంత ఆస్తి, మంచి వాన పడేది, మంచి మరి పంట పండేది, సమృద్ధిగా వచ్చేది, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. వాళ్ళు ఇంకేం చేస్తారు? ఈ శరీరాన్ని ఒకచోట ఉండలేరు కదా అని రాసక్రీడలు అంటే రమక్రీడలు, మరి గీతలు, గోతలు, అంతే. ఇంకా ఏంటేంటి కొత్త 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 ఆటలన్నీ ఆడుతూ అవన్నీ ఆ ఆటలు అనేటువంటి వ్యసనంలో మునిగిపోయి ఉన్నారు. చదువుకోవటం లేదని గమనించాడు. విద్య నేర్పించమని వారిని అందరినీ కూడా కృపాచార్యుడికి అప్పగించాడు. అప్పుడు ఆ కృపాచార్యుడు గౌతమ గోత్రీయుడు, రెల్లు పొదలో పుట్టాడు. వేదశాస్త్రాల్లో పండితుడు, గొప్పవాడు. ఆ కృపాచార్యుణ్ణి గురువుగా చేసి కౌరవ పాండవులను ఆయనకు అప్పగించారు.
ఆయన వద్ద కౌరవ పాండవులు ధనుర్వేదాన్ని నేర్చుకోసాగారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 129వ అధ్యాయం. వైశంపాయన మహర్షి కౌరవ పాండవుల పుట్టుక గురించి, వారి బాల్య విశేషాలను గురించి చెప్పి, వారి విద్యా విశేషాలను తెలుపుతూ కృపాచార్యుడి పుట్టక గురించి చెప్పాడు. జనమేజయుడికి ఈ సందర్భంలో కృపాచార్యుడికి గల విశేషాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగింది. ఈ కృపాచార్యుడు వచ్చాడు, ఇప్పుడు మన నాటకంలో ఎంటర్ అయ్యాడు. ఎవరు ఈయన? ఈయనకి పాత్ర వచ్చేసింది. ఈయన రోల్ వస్తూ ఉన్నది. రోల్ వస్తూనే ఆయన గురించి చెప్పాలి కదా, మైక్లో వచ్చి చెప్పాలి కదా. పలానా ఆయన పలానా వేషం వేసుకున్నాడు, పలానా అడ్రస్సు ఆయన దీన్ని చెప్పకపోతే ఎట్లా అవుతుంది? వ్యాసుడు చెప్పాలి. వెంటనే వైశంపాయన నోటి నుంచి పలికి వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహాముని, కృపాచార్యుడు ఎలా జన్మించాడు? ఆయన రెల్లు పొదలో ఎలా పుట్టాడు? శస్త్రస్త్ర విద్యలను ఎలా నేర్చుకున్నాడు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, గౌతమ మహర్షికి శరద్వంతుడు అనేటువంటి కుమారుడు ఉండేవాడు. శరద్వంతుడు అనేవాడు. అతడు రెల్లుగడ్డిలో పుట్టాడు. గౌతముడు ఎంతగా ప్రయత్నించినా కూడా శరద్వంతుడు వేదంలో కంటే ధనుర్వేదంలోనే ఎక్కువ ఆసక్తి కుతూహలం చూపించేవాడు. ఇక్కడ శస్త్రస్త్ర అభ్యాసం, శాస్త్రాభ్యాసానికన్నా శస్త్రస్త్ర అభ్యాసం చాలా బాగా ఉండేది. తపస్సు ద్వారా బ్రహ్మచారులు వేదజ్ఞానాన్ని పొందినట్లుగా శరద్వంతుడు కూడా తపస్సు ద్వారానే సమస్త శాస్త్రాస్త్ర విద్యను పొందాడు. అతడి శాస్త్రాస్త్ర బలాన్ని, తపస్సును చూసి ఇంద్రుడు భయపడిపోయాడు. శాస్త్రాలు శస్త్రాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాడు. భయపడిపోయాడు ఇంద్రుడు కూడా. జానపది అనేటువంటి ఒక దేవకన్యను పిలిచి ఆయన తపస్సుకు విఘ్నం కలిగించు అని ఆజ్ఞాపించి పంపించాడు. జానపతి శరద్వంతుడి ఆశ్రమానికి వచ్చింది. అప్పుడు ఆయన ధనస్సు బాణాలు పట్టుకొని ఉన్నాడు. ఆ జానపది ఆయనను సమీపించి కామమోహితుడిని చేసింది. శరద్వంతుడిలో లోభాన్ని రేకెత్తించింది. ఆయన చేతిలోని ధనస్సు బాణాలు జారవిడిచి మనస్సును ఆమెపై లగ్నం చేశాడు. మొత్తం మోసపోతున్నాడు ఇక్కడ. అప్పుడు ఆయన మనస్సులో కామ వికారం కలిగింది. అయినా గొప్ప శక్తి, తపశ్శక్తి కలవాడు కావటంతో నిగ్రహించుకున్నాడు. వెంటనే తేరుకున్నాడు. ఎప్పుడైతే ఆ మహర్షి మనస్సులో వికారం కలిగిందో అప్పుడే ఆయన రేతస్సు పతనమైపోయింది. దానిని ఆయన గమనించలేదు కూడా. ఇక ఆ మహర్షికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. ధనుర్బాణాలను విడిచిపెట్టాడు. కృష్ణాజినాన్ని వదిలిపెట్టాడు. ఆశ్రమాన్ని, అప్సరసను విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత రెల్లు పొదలో పడినటువంటి ఆ రేతస్సు 2 ముక్కలైంది. ఆ భాగాల నుండి ఒక పుత్రుడు, ఒక కన్య పుట్టారు. ఆ సమయంలో శంతను మహారాజు వేటాడుతూ సైన్యంతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. సైనికులలో ఒకడు ఆ పిల్లలిద్దరినీ చూశాడు. అక్కడ ఉండేటువంటి 2 పిల్లలు, కవల పిల్లలు. అక్కడ పడి ఉన్నటువంటి ధనుర్బాణాలను కూడా కృష్ణాజినాన్ని చూశారు. విలువిద్య విద్వాంసుడైనటువంటి ఏ మునికో ఈ పిల్లలు పుట్టారని గ్రహించాడు. వీళ్ళు మహత్తరమైనటువంటి పిల్లలు, సాధారణం కాదు. ఏ విలువిద్య నేర్చుకున్నటువంటి మునికో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు, రెల్లుగడ్డిలో పడిన వాళ్ళు. అప్పుడు వాళ్ళిద్దరిని ఎత్తుకొని మహారాజు వద్దకు తీసుకొని వచ్చాడు. అక్కడ పడి ఉన్నటువంటి వస్తువులను మహారాజుకు చూపించాడు. ఇవన్నీ వస్తువులు పడ్డాయని.